గాయస్ వీడియో అయితే బాగానే తీస్తున్నాం కానీ వ్యూస్ ఎందుకు వస్తలేవు అనేది మీకు క్వశ్చన్ అయితే చాలా ఆడియన్స్ కి అయితే క్వశ్చన్ ఉంది. వీడియో అయితే బాగానే తీస్తున్నాం, అందరిలాగా వీడియో తీస్తున్నాం, ఎడిటింగ్ చేస్తున్నాం, కానీ వ్యూస్ ఎందుకు వస్తలేవు అనేది క్వశ్చన్ ఉంది. మీకు ఆల్మోస్ట్ అందరికి క్వశ్చన్ ఉంటది ఇది. సో ఇది ఎందుకు వ్యూస్ వస్తలేవు అంటే కారణం ఉంది. ఎవరైతే కీవర్డ్స్ మంచిగా పెడతారో వాళ్ళకి కంపల్సరీ వ్యూస్ వస్తాయి. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తాను. ఇక్కడ నేను సెర్చ్ చేస్తే ఇట్లా సెర్చ్ చేస్తే ఎవరిది వీడియో వస్తుంది? పెద్ద పెద్ద క్రియేటర్స్ వీడియో వస్తుంది. సో చిన్న క్రియేటర్స్ అయితే వీడియో రాదు, పెద్ద పెద్ద క్రియేటర్స్ వీడియోస్ వస్తాయి అన్నమాట. వాళ్ళ పెద్ద క్రియేటర్స్ అంటే వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తాయి కాబట్టి వాళ్ళ వీడియో వస్తాయి అన్నమాట. మనకు సర్చ్ బార్ లో రావాలి అంటే ఏం చేయాలి? సో ఎక్కడ నుండి కీవర్డ్స్ తీసుకోవాలి? చాలా ఇంపార్టెంట్ వీడియో ఉంటుంది గాయస్. కీవర్డ్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ నుండి తీసుకుంటే మనకి వ్యూస్ వస్తాయి అనేది ఇంపార్టెంట్ వీడియో ఉంటుంది. మీకు కీవర్డ్స్ పెడితేనే మీకు SEO చేసుకుంటేనే కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. ఎలా SEO చేసుకోవాలి, కీవర్డ్స్ ఎక్కడ నుండి తీసుకోవాలి అనేది మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్. వీడియోలో ఎండ్ వరకు చూడండి, కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఈ రోజు విన్నర్ అనేది నేను డిస్ప్లే చేస్తున్నాను గాయస్. విన్నర్ అయితే ఈ రోజు డిస్ప్లే చేస్తాను. 5 మెంబర్స్ అన్నా కదా, 5 మెంబర్స్ లో నేను చూజ్ చేశాను. సో వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదని తెలియదు కానీ సో కామెంట్ అయితే చేసినారు, ఫుల్ వీడియో వాచ్ చేసిన అని చెప్పినారు. సో కంపల్సరీ అయితే వీళ్ళకి ప్రమోట్ చేస్తున్నాను. సో మీరు కూడా ప్రమోషన్ చేసుకోవాలంటే కంపల్సరీ చేయాల్సిన పని ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఒక లైక్ ఇవ్వాలి. లైక్ ఇచ్చిన తర్వాత ఫుల్ వీడియో వాచ్ చేయాలి. ఫుల్ వీడియో వాచ్ చేస్తేనే నేను కంపల్సరీ మీకు ప్రమోషన్ చేస్తున్నాను. సో వీళ్ళు వీడియో పూర్తిగా చూసినో లేదో బట్ కానీ వీళ్ళకి నేను ప్రమోషన్ చేస్తున్నా. సో ఎందుకంటే వీళ్ళకి నమ్మి నేను ప్రమోషన్ చేస్తున్నా. సో కంపల్సరీ గైస్ నా నుండి కంపల్సరీ మీకు వాచ్ టైం పెరగచ్చు, సబ్స్క్రైబ్ పెరగచ్చు, అండ్ మీకు వ్యూస్ కూడా పెరగచ్చు. సో నేను ప్రమోషన్ చేస్తున్నా. ఎందులో ప్రమోషన్ చేస్తానంటే ఆల్మోస్ట్ అన్ని కేటగిరీలో ప్రమోషన్ చేస్తాను. కమ్యూనిటీ పోస్ట్ లో ప్రమోషన్ చేస్తాను, అండ్ ఇప్పుడు డిస్ప్లేలో ప్రమోషన్ చేస్తాను, మీ కళ్ళ ముందట సబ్స్క్రైబ్ చేస్తాను. ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్ చేస్తాను, ఫేస్బుక్ లో ప్రమోషన్ చేస్తాను, అన్నిట్లో నేను ప్రమోషన్ చేస్తాను అనమాట. సో అన్నిట్లో ప్రమోషన్ చేస్తే మీకు ఎలా వ్యూస్ రావో ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి అనమాట. సో గ్యారంటీ గాయస్, కంపల్సరీ మీకు వ్యూస్ రాకుంటే నన్ను అడగండి. సబ్స్క్రైబర్స్ లేకుంటే సబ్స్క్రైబ్ చేసి ఇస్తాను, వాచ్ టైం లేకుంటే వాచ్ టైం ఇంక్రీజ్ చేసి మేము ప్రమోషన్ లో పెడతాను అనమాట. సో గైస్ మీరు చేయాల్సిన పని ఏంటంటే సింపుల్, ఏం లేదు, చిన్న లైక్ చేయాలో, కామెంట్ చేయాలో, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఫుల్ వీడియో వాచ్ చేయాలి. సింపుల్ కదా, పోయేదేం లేదు, డబ్బులు పోయేది లేదు, పెట్టేది లేదు, ఏం లేదు, ఎవరికి డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేసేది లేదు, ఫ్రీలో చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఫ్రీ, ఎవరికి డబ్బులు అడుగుతలేను. ఓకే, ఓన్లీ మీరు వీడియో వాచ్ చేయాలంతే, ఫుల్ ఎండ్ వరకు వాచ్ చేయాలంతే, సింపుల్. గాయస్ కొంత ఆడియన్స్ ఏం చేస్తున్నారు అంటే కామెంట్ లో వెళ్ళిపోతున్నారు. కామెంట్ లో వెళ్ళి ఏదైతే నేను కోడ్ ఇస్తున్నానో ఆ కోడ్ వాళ్ళు చూసి ఏం చేస్తున్నారంటే మెన్షన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా కామెంట్ లో మెన్షన్ చేస్తున్నారు, అన్న నేను వీడియో చూసినా చూడండి, ఇంతవరకు నేను చూసినా, సో నేను మెన్షన్ చేసినా, సో నాకు ప్రమోషన్ చేసి అని చెప్తున్నారు. సో అట్లా తప్పు కదా. ఫుల్ వీడియో వాచ్ చేయండి, ఎందుకంటే మీలాగా నేను ఒక పర్సన్ అన్నమాట. మీరు ఎలా వీడియో తీస్తున్నారో నేను కూడా అలాగే వీడియో తీస్తున్నా. సో మీరు వీడియో చూస్తే నేను ప్రమోషన్ చేస్తున్నాను అన్నమాట. ఫుల్ వీడియో వాచ్ చేయండి, పోయేదేం లేదు కదా. జస్ట్ 10 మినిట్స్ టైం వేస్ట్ అవుతుంది అంతే అన్నమాట. ఓకే, అంతే అన్నమాట, పోయేదేం లేదు. ప్రమోషన్ అయితే ఫ్రీలో చేస్తున్నా. సో కంపల్సరీ ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తా. సో ఈ రోజు అయితే 6 అంకెల కోడ్ తెచ్చాను. ఆ కోడ్ అనేది ఎక్కడ చెప్తా అనేది మీరు చూసుకోండి. చూసిన తర్వాత ఆ కోడ్ మెన్షన్ చేయండి, కంపల్సరీ నేను ప్రమోషన్ చేస్తాను అనమాట. సో మీరు కామెంట్ లో వెళ్ళి కోడ్ చూసి అలా పెట్టకండి, ఎందుకంటే ఫుల్ వీడియో వాచ్ చేయండి. అందులో వీడియోలో ఏమైనా ఉంది, నేను చూసిన అన్న, ఇలా చేసిన అన్న, మీ వీడియోలో ఇలా ఉంది నాకు కామెంట్ చేయండి అంటే వీడియో ఫుల్ చూసిన లెక్క నాకు అనిపిస్తుంది అనమాట. మీరు కామెంట్ లో వెళ్ళి ఏం చేస్తున్నారంటే ఆ కోడ్ అనేది చూసి మీరు ఏం చేస్తున్నారంటే ఆ కోడ్ మెన్షన్ చేస్తున్నారు. అట్లా చేయకండి, కంపల్సరీ ఫుల్ వీడియో వాచ్ చేయండి అనమాట గైస్. ఓకే, సో ఈరోజు టాపిక్ ఏంటంటే కీవర్డ్స్ ఎలా. సో కీవర్డ్స్ అనేది చెప్తానమాట. కంపల్సరీ కీవర్డ్స్ తెచ్చుకుంటేనే మీకు వ్యూస్ వస్తాయి. తల బద్దలు కట్టుకుంటున్నారు, ఏంటిది అన్న మంచిగా వీడియోస్ పెడుతున్నాం కానీ చాలా సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాం యూట్యూబ్లో, ఎందుకు వ్యూస్ వస్తలేవు అని కష్టపడుతున్నాం, మంచిగా కంటెంట్ ఉంది, ఎందుకు ఇలా వ్యూస్ వస్తలేవు, బాధపడుతున్నాం అన్న, ఎందుకు అట్లా అవుతుంది అనేది సో క్వశ్చన్ ఉంది అందరికైతే. సో ఏం చేయాలంటే ఏదైతే కీవర్డ్స్ మంచిగా పెట్టారో వాళ్ళకి కంపల్సరీ వ్యూస్ రావు, గ్యారంటీ ఇది. ఇప్పుడు అల్గోరిథం ఎప్పుడు ఏం చేంజ్ అయ్యేది తెలియదు కదా. సో ఎప్పుడు కీవర్డ్ చేంజ్ అయ్యేది తెలియదు, ఆడియన్స్ ఎప్పుడు ఎలా సెర్చ్ చేసేది తెలియదు. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నా. కీవర్డ్స్ ఒకేలాగా పనిచేయాలి, చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. చేంజ్ చేస్తూ ఉంటే ఏమవుతాయంటే ఎప్పుడు మన వీడియో అనేది పేరేది, ఎప్పుడు అంటే పేలేదు అంటే పేలుతుంది అన్నమాట. ఏదైతే కీవర్డ్స్ పెడతామో ఆ పెట్టేలాగా మనకు తరిక అంటే ఏంటి, ఒక రకమైన మంచిగా ఉండాలన్నమాట. మంచి పద్ధతితోటి మనం కీవర్డ్స్ పెడితే మన వీడియో అనేది వైరల్ అవుతుంది. ఆ కీవర్డ్స్ ఎలా తెచ్చుకోవాలి, ఎక్కడ నుండి తీసుకోవాలి, ఎవరిది తీసుకోవాలి, వైరల్ కీవర్డ్స్ ఎక్కడ ఉంటాయి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ రోజు ప్రమోషన్ 5 మెంబర్స్ అయితే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి, స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి. ఓకే గాయస్, ఇక్కడ చూడండి 5 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేసి నేను వాట్సాప్ లో పెట్టాను. వాట్సాప్ లో వాళ్ళకి షేర్ చేసి పెట్టాను. సో వాట్సాప్ లో షేర్ చేసి పెట్టాను, వాళ్ళకి లింక్ ఓపెన్ చేసి నేను కళ్ళ ముందట సబ్స్క్రైబ్ చేసి ఇస్తాను. చూడండి, మీరు కళ్ళతో సబ్స్క్రైబ్ లైవ్ ప్రూఫ్ లో మీకు సబ్స్క్రైబ్ చేస్తాను, మీ కళ్ళ ముందర సబ్స్క్రైబ్ చేస్తాను. ఫస్ట్ మంది ఎవరుంది చూడండి,
ఫస్ట్ వన్ సెలెక్ట్ చేస్తాను గాయస్, చూడండి కళ్ళతో. ఈ రోజు విన్నర్ అయితే చాలా గ్రాంటెడ్ అన్నమాట, ఎందుకంటే వాళ్ళకి సంతోషంగా ఉంటది అన్నమాట. ఎందుకంటే నేను సబ్స్క్రైబ్ చేస్తున్నాను, వాళ్ళ కళ్ళ ముందర నేను సబ్స్క్రైబ్ చేస్తున్నా గాయస్. ఇక్కడ చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తాను గాయస్. ఇక్కడ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేస్తాను చూడండి, ఫస్ట్ వన్ సెలెక్ట్ చేస్తా గాయస్. ఇక్కడ ఎవరిదైతే చూద్దాం, ఫస్ట్ వన్ ఎవరిదైతే చూద్దాం గాయస్. ఇక్కడ ఫస్ట్ వన్ ఎవరిది వచ్చిందంటే చూడండి, సో ఆర్కే రాయల్ అంట. సో 395 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ 264 వీడియోస్ ఉన్నాయి గాయస్. ఇక్కడ వీడియోస్ చూస్తే గాయస్, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే సో కిచెన్ కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తారనమాట. సో చాలా బాగా ఉన్నాయి వీడియోస్ అయితే, బాగానే అనిపిస్తుంది. సో వీళ్ళకి వ్యూస్ ఎలా వస్తున్నాయంటే 161, 106, 172, 115 ఇలా వ్యూస్ వస్తున్నాయి వీళ్ళకైతే. సో షార్ట్స్ లో వెళ్తే గాయస్, ఇక్కడ షార్ట్స్ లో కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి. ఇక్కడ ఫస్ట్ వన్ అయితే నో వ్యూస్ ఉన్నాయి అండ్ 351, 105. సో బాగానే ఉన్నాయి. సో కంటిన్యూ చేయండి, కంపల్సరీ వ్యూస్ వస్తాయి. అండ్ మీకు సబ్స్క్రైబ్ చేస్తున్నాను, కళ్ళ ముందర సబ్స్క్రైబ్ చేస్తా గాయస్. ఓకే, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీళ్ళకి సపోర్ట్ చేయండి. మీకు కూడా మీ టైం వచ్చినప్పుడు మీకు కూడా వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట. సో వీళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీళ్ళకైతే నేను ప్రమోషన్ లో పెట్టేస్తాను అనమాట. సో కంపల్సరీ వీళ్ళగా అయిపోయింది. ఓకే, సో వీళ్ళకైతే కంపల్సరీ ఫాలో అవ్వండి. ఓకే, అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను గాయస్. సెకండ్ వన్ ఎవరున్నారో చూద్దాం. సెకండ్ వన్ చూసేస్తే గాయస్, ఇక్కడ చూడొచ్చు. సెకండ్ వన్ చూడండి, రాజు 2 వీలర్ గ్యారేజ్ అంట. సో రాజు 2 వీలర్ గ్యారేజ్ అనమాట. సో వీళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసేస్తాను. ఫస్ట్ వన్ అయితే సబ్స్క్రైబ్ చేసేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్, లైవ్ ప్రూఫ్. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వీడియోస్ లో చూస్తాను చూడండి. వీడియోస్ లో వెళ్ళిపోతే గాయస్, ఇక్కడ ఇతను బైక్ గురించి ఏదైనా తీస్తాడనుకుంటా, సంథింగ్ నాకు తెలిసి అయితే ఏంటా అనేది చూద్దాం. సో ఇతను బైక్ గురించి సంథింగ్ ఏదైనా పెట్టాడు, రాజు 2 వీలర్స్ అని పెట్టారు కదా. సో బాగానే వ్యూస్ వస్తున్నాయి, 196, 117, 16, 62 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి కదా. షార్ట్స్ లో చూస్తే గాయస్, ఇక్కడ ఎక్కువ షార్ట్స్ అయితే అప్లోడ్ చేయాలి, తక్కువనే ఉన్నాయి, 3 షార్ట్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళకి కూడా సపోర్ట్ చేయండి, వీళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇతనికి సబ్స్క్రైబర్స్ కావాలనుకుంటా, 279 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వీళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి అనమాట. సో నా తరపు నుండి సబ్స్క్రైబ్ చేయండి అనమాట. ఓకే, అండ్ ఇక్కడ బ్యాక్ వద్దాం గాయస్. థర్డ్ వన్ వచ్చేసి థర్డ్ వన్ ఎవరిది ఉందంటే, ఇక్కడ ఇతని క్రియేటర్స్ నేస్తామంట. సో ఇతను నాకు లాస్ట్ టైం కూడా నాకు కామెంట్ చేశాడు, బ్యాడ్ గా కామెంట్ చేశాడు. సో బ్రదర్, నీకు కమ్యూనిటీ పోస్ట్ లో స్ట్రైక్ వచ్చింది అని చెప్పాడు. సో ఇతనికి నేను గుర్తుపెట్టుకున్నాను. సో ఇతనికి నేను ప్రమోషన్ చేస్తున్నాను. ఎందుకోసం ప్రమోషన్ చేస్తుంటే, నాలాగా తోటి ఒక పర్సన్ అన్నమాట, ఇతనికి ఒక మెసేజ్ రీచ్ కావాలన్నమాట, వేరే వాళ్ళకు బ్యాడ్ గా కామెంట్ చేద్దానమాట. ఇతనికి ప్రమోషన్ ఎందుకు చేస్తున్నా అంటే గాయస్, ఇక్కడ సో ఇతనికి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నాడు, 991 ఉన్నాడు, దగ్గర ఉన్నాడు, మానిటేషన్ దగ్గరలో ఉన్నాడు. కాబట్టి నేను ఇతను మంచిగా కావాలంటే నేను కోరుకుంటున్నాను అనమాట. సో ఇతనికి సబ్స్క్రైబ్ చేసేస్తా గాయస్. ఇక్కడ కళ్ళ మొదట సబ్స్క్రైబ్ చేసేసిన. సో ఇతను నాలాగే క్రియేటర్ అన్నమాట. సో గాయస్, ఇక్కడ వీడియోలో వెళ్ళిపోతే తెలుగులో ఛానల్ అన్నమాట. సో ఇతను కూడా మనలాగే ఛానల్ అన్నమాట, టెక్ ఛానల్ అన్నమాట. సో ఇతను కూడా యూట్యూబ్ టిప్స్ చెప్తాడు అన్నమాట. సో ఇతనికి కూడా బాగానే వ్యూస్ వస్తాయి, 161, 298, 726, 139. సో వ్యూస్ బాగానే వస్తాయి. సో ఇతను కూడా ఫాలో అవ్వండి, కంపల్సరీ ఫాలో అవ్వండి. ఇతనికి వాచ్ టైం లేకుంటే వాచ్ టైం కంప్లీట్ చేసేయండి. సబ్స్క్రైబర్స్ అయితే 91 ఉన్నారు కదా, అండ్ ఇక్కడ 89 తక్కువ ఉన్నారు అనుకుంటా. 89 ఓకే, 89 అనుకుంటా తక్కువ ఉన్నారు. 89 సబ్స్క్రైబ్ కంప్లీట్ చేసేయండి, ఇతనికి మానిటైజేషన్ చేసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఫోర్త్ వన్ గాయస్, ఫోర్త్ వన్ ఎవరిది ఉందో చూద్దాం. ఫోర్త్ వన్ గాయస్, ఇక్కడ చూడొచ్చు, సాయి శ్రీనివాస్ బొంతు అంట. సో గాయస్, ఇక్కడ ఇతనికి అయితే 82 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 101 వీడియోస్ ఉన్నాయి గాయస్. వీడియోస్కి వెళ్ళిపోతే గాయస్, ఇక్కడ చూడొచ్చు. సో వ్యూస్ అయితే చాలా కష్టంగా ఉన్నాయి, వ్యూస్ తక్కువ ఉన్నాయి, బాగా తక్కువ ఉన్నాయి. వీడియోస్ అయితే కొంత ఇతను మేస్త్రి పని చేసేలాగా ఉన్నాడు అనమాట, అలాగే అనిపిస్తుంది నాకైతే. హెల్డింగ్ సంథింగ్ ఇలా ఉన్నాయి. సో ఇతనికైతే ఇతనికి నేను టిప్ ఏం చెప్తున్నా అంటే, మంచి వీడియోస్ పెట్టండి, మంచిగా క్వాలిటీగా వీడియోస్ పెట్టండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. అండ్ సబ్స్క్రైబ్ నీ కళ్ళ ముందర చేసేస్తాను, కళ్ళ ముందర సబ్స్క్రైబ్ చేసిన, నా పర్సనల్ గా సబ్స్క్రైబ్ అయితే చేసేసాను. సో మీకు ఇంకా సబ్స్క్రైబ్ కావాలంటే సబ్స్క్రైబర్స్ అయితే మా ఆడియన్స్ అయితే చేసి పెడతారు. అండ్ మీకు ఇంకా మంచి వీడియోస్ పెట్టండి. ఓకే గాయస్, 5th వన్ చూడండి. 5th వన్ ఎవరిది ఉందో చూద్దాం. 5th వన్ గాయస్, ఇక్కడ చూడొచ్చు, కరుణా జంగల. సో కరుణా జంగల అంట. మేడం, మీరు చాలా రోజుల నుంచి కామెంట్ చేస్తారు నన్ను అయితే. సో ఈ రోజు అయితే కామెంట్ హైలైట్ అయింది వీళ్ళైతే. సో వీళ్ళకి కూడా ప్రమోషన్ చేస్తున్నా గాయస్. ఇక్కడ వీళ్ళకి సబ్స్క్రైబ్ చేసేస్తా గాయస్. ఇక్కడ సబ్స్క్రైబ్ నేను ఓన్ గా సబ్స్క్రైబ్ చేసేసాను. అండ్ ఇక్కడ వీడియోస్ లో వెళ్ళిపోతే గాయస్, ఇక్కడ కిచెన్ లో ఇట్లా మంచిగా వీడియోస్ పెడతారన్నమాట. బాగానే ఉన్నాయి వీడియోస్ అయితే. సో మంచిగా అనిపిస్తున్నాయి నాకైతే, బ్యూటిఫుల్ గా. అండ్ వీళ్ళకు వ్యూస్ తక్కువ ఉంది. సో వీళ్ళు ఎలా చేస్తుండ్రో అనేది కొంచెం తమిళ అయితే బాగానే ఉంది. సో చెప్పే విధానం బాగాలేదేమో అనిపిస్తుంది నాకైతే. సో వ్యూస్ ఎందుకు వస్తలేవంటే, బాగానే ఉంది తమిళ అయితే. సో చెప్పే విధానం నేర్చుకోండి అన్నమాట. మీకు బ్యాడ్ గా అనిపించచ్చు. కొందరు కుకింగ్ ఉంటారు కదా, కుకింగ్ కి సంబంధించింది వీడియోస్ మీరు చూసి మంచిగా చూసి వాళ్ళలాగా మీరు చూడండి, చూసి మీరు వీడియోస్ తీయండి మేడం, అలా అన్నమాట. సో బ్యాడ్ గా ఏమనుకోకండి. ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి. అండ్ 5th వన్ అయితే లాస్ట్ అయిపోయింది. సో మీకు కూడా ప్రమోషన్ ఇలా చేసుకోవాలంటే కంపల్సరీ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫుల్ వీడియో వాచ్ చేయండి అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, కామెంట్ లో ఎంతవరకు వీడియో చూసిండ్రో అది మీరు చెప్పండి అన్నమాట. సో ఈ రోజు కోడ్ అయితే 2 కోడ్ చెప్తున్నాను. ఫస్ట్ వన్ కోడ్ చెప్తున్నాను. ఫస్ట్ వన్ కోడ్ జ్ఞాపకం పెట్టుకోండి. అండ్ 19 అన్నమాట, 19 జ్ఞాపకం పెట్టుకోండి. 19 ఎవరైతే జ్ఞాపకం పెట్టుకుంటారో, ఇది ఫస్ట్ వన్ది. సెకండ్ వన్ ఉంటుంది, ఇంకా థర్డ్ వన్ ఉంటుంది. ఓకే, అండ్ ఫస్ట్ వన్ది 19 చెప్పాను, 19 జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, అండ్ ఇక్కడ
వీడియోలకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు కీవర్డ్స్ అనేది ఎలా చేసుకోవాలి అని ఇక్కడ వీడియోలో చెప్తాను అనమాట. గాయస్ ఇక్కడ గూగుల్లో వెళ్ళిపోదాం. క్రోమ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ క్రోమ్లో వెళ్ళిపోతే మీరేం చేస్తారంటే ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తారు గాయస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంటెంట్ ఏంటి, కంటెంట్ కి సంబంధించిన టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. సంథింగ్ ఒక ఎగ్జాంపుల్ కోసం మీకు కుకింగ్ కి సంబంధించిన చికెన్ కర్రీ ఎలా చేయాలి సింప్లీ న్యాచురల్ గా సర్చ్ చేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ చికెన్ కర్రీ ఎలా చేయాలి, సో ఇంతే సెర్చ్ చేస్తుంది చూడండి. సెర్చ్ చేస్తే గాయస్ ఇక్కడ మనకు కొన్ని కీవర్డ్స్ ఎలా వస్తాయో మీకు టైటిల్ రూపంలో ఎలా వస్తాయో చూపిస్తా చూడండి. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి అనమాట. జాగ్రత్తగా చూస్తేనే మీకు అర్థమవుతుంది గాయస్. ఇక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదు. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇవన్నీ వీడియోస్ వచ్చినాయి. వీడియోస్ వస్తే మీరు ఏం చేస్తారండి గాయస్ ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ సో వీలైతే ఆల్మోస్ట్ 2 years 3 years 4 years బిఫోర్ ఇట్లా వీడియోస్ తీసినవి ఉంటాయి. సో ఇక్కడ మనం పైకి స్క్రోల్ చేస్తే పీపుల్ ఆల్సో సర్చ్ ఫర్ ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది, పీపుల్ ఆల్సో సర్చ్ ఫర్ ఉంది. అంటే కొందరు ఆడియన్స్ సర్చ్ చేస్తుండ్రు. ఏం సర్చ్ చేస్తున్నారు, చికెన్ కర్రీ రెసిపీ సర్చ్ చేస్తుండ్రు. ఓకే, చికెన్ కర్రీ రెసిపీ సర్చ్ చేస్తుండ్రు. ఈ టైటిల్ అయితే పనిచేయదు, ఆల్మోస్ట్ అందరు తీసిన టైటిల్ అన్నమాట. సో ఇంకా పైకి స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ పీపుల్ ఆల్సో ఆస్క్ ఏమంటున్నారు, పీపుల్ ఆల్సో ఆస్క్ అంటే మళ్ళీ సర్చ్ చేస్తున్నారు, అడుగుతున్నారు అన్నమాట. ఏం అడుగుతున్నారు, హౌ టు యాడ్ మోర్ ఫేవరెట్ టు చికెన్ కర్రీ. ఏమంటున్నారు, హౌ టు యాడ్ మోర్ ఫ్లేవర్ టు చికెన్ కర్రీ. సో ఇలా సెర్చ్ చేస్తున్నారు, ఇలా అడుగుతుండ్రు. ఎవరైతే కుకింగ్ కి సంబంధించిన వీడియోస్ తీస్తారో వాళ్ళకి ఇలా అడుగుతున్నారు అన్నమాట వీళ్ళు. ఇలాంటిది మీరు వీడియో తీయండి. ఓకే, అండ్ ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇది ఇంకా పక్కా కాదు. అండ్ ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ చూపిస్తాను, పీపుల్ ఆల్సో సర్చ్ ఫర్ ఏముంది, పీపుల్ ఆల్సో సర్చ్ ఫర్ ఉంది. మనకి ఇక్కడ తెలుగులో సెర్చ్ చేస్తుండ్రు. అందరు చదువుకున్న వాళ్ళు ఉండరు కదా అండి, తెలుగులో సెర్చ్ చేస్తారు. ఆల్మోస్ట్ అందరికి ఇంగ్లీష్ రాదు కదా, తెలుగులో సెర్చ్ చేస్తారు. ఇక్కడ తెలుగు ఏముంది, చికెన్ కూర తయారు చేసే విధానం. గాయస్ ఇది పక్కా గుర్తుంచుకోండి, తెలుగులో ఇలా సెర్చ్ చేస్తుండ్రు. ఇలాంటి టైటిల్ పెట్టండి. ఇలాంటి టైటిల్ పెడితే మీకు కంపల్సరీ వ్యూస్ వస్తాయి. ఇది చికెన్ కర్రీ, ఓన్లీ చికెన్ కర్రీ గురించి చెప్తున్నాను. మీ కేటగిరీ ఏంటో కేటగిరీకి సంబంధించి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ సో సింపుల్లీ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే చికెన్ కూర తయారు చేసే విధానం సింపుల్ దీనికి ఓకే చేస్తా గాయస్. ఇక్కడ సెర్చ్ చేస్తా. సెర్చ్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఏం కావాలా ఇవన్నీ వస్తాయి చూడండి. ఇట్లా వస్తాయి కదా, దీనికి ఏం చేద్దాం, ఈ కాపీ చేసుకుందాం. ఇది ఇప్పుడు ఈ చికెన్ కూర తయారు చేసే విధానం. సెలెక్ట్ ఆల్ అండ్ కాపీ. సో కాపీ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. సింపుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ర్యాపిడ్ ట్యాగ్స్ అని సర్చ్ చేయండి. ర్యాపిడ్ ట్యాగ్స్ అని సర్చ్ చేస్తే గాయస్ ఇక్కడ ర్యాపిడ్ ట్యాగ్స్ లో చాలా మంచి కీవర్డ్స్ వస్తాయి. ఇక్కడ నుండే మీరు కీవర్డ్ తీసుకోండి. ఎలాంటి కీవర్డ్ తీసుకున్నాలా, ఇప్పుడు అక్కడ సర్చ్ చేశారు చికెన్ కర్రీ, ఏదైతే వైరల్ టైటిల్ ఉందో ఆ వైరల్ టైటిల్ అనేది ఇక్కడ సర్చ్ చేయాలి. ఎక్కడ సర్చ్ చేయాలా, ఇక్కడ చూపిస్తుంది అండి. ఈ ర్యాపిడ్ ట్యాగ్ ఉంది కదా, ఈ ర్యాపిడ్ ట్యాగ్స్ ఓకే వేసుకోండి. ఈ ర్యాపిడ్ ట్యాగ్స్ ఓకే వేస్తే గాయస్ ఇక్కడ యూజ్ ట్యాగ్స్ జనరేట్ ఉంది చూడండి. ఇక్కడ ఓకే అండి, యూజ్ ట్యాగ్ జనరేట్ ఉంది కదా, దీనికి ఓకే వేస్తే గాయస్ ఇక్కడ చూడొచ్చు ఎంటర్ యువర్ నెక్స్ట్ యూట్యూబ్ వీడియోస్ ఉంది. అంటే ఎంటర్ యువర్ నెక్స్ట్ వీడియోస్, ఎలాంటి వీడియోస్ తీస్తుండ్రు, ఆ వీడియో పైన టైటిల్ ఎలాంటిది పెడుతుండ్రు ఇక్కడ సర్చ్ చేయండి అడుగుతుంది. ఓకే, ఇక్కడ సర్చ్ చేయండి. ఏం సర్చ్ చేద్దాం కదా, లాగి పడితే ఇక్కడ పేస్ట్ చేయండి. అక్కడ సర్చ్ బార్ లో ఏం సర్చ్ చేసాం, చికెన్ కూర తయారు చేసే విధానం. ఇంతే. కొత్త ఆడియన్స్ ఇలాంటి సర్చ్ చేస్తుంటారు అనమాట. మీరు కూడా ఇలా సర్చ్ చేసి కీవర్డ్స్ తీసుకోండి, ఒరిజినల్ కీవర్డ్స్. మీ వీడియో వైరల్ కావడానికి ఇదే అన్నమాట. ఓకే, ఇక్కడ సర్చ్ చేస్తా గాయస్. సర్చ్ చేస్తే మనకి ఇక్కడ అన్ని కీవర్డ్స్ వస్తాయి గాయస్. ఈ తెలుగులో కీవర్డ్స్ ఒరిజినల్ కీవర్డ్స్ చుట్కీలో వైరల్ చేస్తాయి. ఇలాంటి కీవర్డ్స్ మీరు పెట్టండి, చుట్కీలో వైరల్ కాకుండా నన్ను అడగండి, గ్యారంటీ అన్నమాట. సో ఇలా ఎవరు చెప్పరు. ఓకే, ఇక్కడ చూడండి గాయస్ ఎలా వచ్చినాయి, చికెన్ కూర తయారు చేసే విధానం, చికెన్ కూర తయారు చేసే విధానం, చికెన్ కూర తయారీ విధానం. సో ఇలా వేరే డిఫరెంట్ వస్తాయి. ఇక కోడి కూర, చికెన్ కర్రీ, చికెన్ కూర లైక్ ఇవన్నీ వచ్చినాయి చూడండి. ఇక్కడ మనకు ఇంగ్లీష్ వర్డ్ లో కూడా వచ్చినాయి. టేస్టీ రెసిపీ, హౌ టు మేక్, ప్రిపేర్, స్నాక్, ఫుడ్, టేస్టీ ఇవన్నీ వచ్చినాయి గాయస్. మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ గాయస్ కింద ఏముందంటే కాపీ ఉంది, ఇక్కడ కనిపిస్తలేదు. కింద డౌన్ ఏం కనిపిస్తుంది, ప్రైవసీ పాలసీ కనిపిస్తుంది. దాని కింద రెడ్ బటన్ కనిపిస్తుంది, చూసిందా, రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, దానికి ఓకే వేసేది. సింపుల్ మెల్లగా ఓకే వేసేది. ఈ ప్రైవసీ పాలసీ అనేది ఓకే వేసుకోండి. ఏమంటున్నా అంటే బై యూజింగ్ దిస్ వెబ్సైట్ అంటుంది. అగ్రి చేసుకుంటారని అడుగుతుంది. మనకు అగ్రి చేసే అవసరం లేదు. సింపుల్ మనకి ఇక్కడ రెడ్ బటన్ కి ఓకే వేసేయండి. సింపుల్ ఇట్లా రెడ్ బటన్ కి ఓకే వేస్తే కాపీ అయిపోతుంది. ఇక్కడ కాపీ అయింది చూడండి, కాపీ అనిపిస్తుందా. సో ఇట్లా కాపీ చేసుకోండి, కాపీ అయిపోతుంది. సింపుల్లీ కాపీ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇంపార్టెంట్ ఉంది. ఇంపార్టెంట్ ఏంటి, సో నేను కోడ్ చెప్పబోతున్నా. కోడ్ అంటే ఏంటి, 64. ఇక్కడ 64 డిస్ప్లే చేస్తా చూడండి, 64. ఓకే, 64 జ్ఞాపకం పెట్టుకోండి. ఇది సెకండ్ కోడ్ అన్నమాట. డిస్ప్లే చేశాను చూడండి, 64 అన్నమాట. ఓకే, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కాపీ చేసుకున్నారు కదా, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్లీ గాయస్ ఇట్లా వైట్ లిస్ట్ లో వచ్చేయండి. వైట్ లిస్ట్ లో వచ్చిన తర్వాత ఏదైతే వీడియో అప్లోడ్ చేసిండ్రో ఆ వీడియో పైన ఆ డిస్క్రిప్షన్ లో ఇది కీవర్డ్స్ ఇవ్వండి. ఇప్పుడు వైరల్ కీవర్డ్స్ తీసుకున్నారు కదా, అక్కడ కాపీ చేసుకున్నారు కదా, ఇప్పుడు వీడియోలో ఇవ్వండి.
ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. నా వీడియోస్ అలాంటివి కావు కాబట్టి నేను ఇక్కడ ఇస్తా మీ కళ్ళ మాట చూపిస్తాను ఓన్లీ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తా. నా వీడియోస్ అలాంటివి కావు కదా, నేనేం చేస్తాను యూట్యూబ్ టిప్స్ చెప్తాను ఓన్లీ అంతే. మీరు చికెన్ కర్రీ వ్లాగింగ్ అయితే వ్లాగింగ్, కుకింగ్ అయితే అలాంటి ఏదైనా సెర్చ్ చేయండి అక్కడ వస్తుంది. అలా అన్నమాట. చికెన్ కర్రీ ఏదైతే కుకింగ్ కి సంబంధించింది ఇస్తారో అక్కడ మీరు కీవర్డ్స్ తీసుకోండి అనమాట. కీవర్డ్స్ తీసుకోండి. అక్కడ కీవర్డ్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు కాపీ చేసుకున్నాం కదా, సింపుల్ ఏదో ఒక వీడియో తీసుకుంటా. ఈ వీడియో తీసుకుంటా గాయస్ ఇక్కడ. సో ఏం చేస్తానంటే ఇక్కడ పెన్సిల్ గుర్తు ఉంది కదా, ఈ పెన్సిల్ గుర్తుకు ఓకే వేసుకుంటా సింపుల్ ఇట్లా అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తామంటే డిస్క్రిప్షన్ లో ఇక్కడ మనం ఈ టైటిల్ కింద మీరు ఈ టైటిల్ ఇంతే, ఈ టైటిల్ కింద మీరు పేస్ట్ చేయండి సింపుల్ ఇట్లా పేస్ట్ చేయండి. సో గాయస్ ఇక్కడ పేస్ట్ చేస్తే మీకు ఇక్కడ మొత్తం వచ్చేసినాయి చూడండి. ఇలా వచ్చేసినాయి కదా, మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ చికెన్ కూర తయారు చేసే విధానం ఇంతే ఉంది. ఇక్కడ కామా ఉంది, చూసిండ్రా కామా ఉంది. కామా ఉంటే తీసేయండి కంపల్సరీ. ఈ కామా తీసేస్తేనే మీ వీడియో వైరల్ అవుతుంది, లేకుంటే వైరల్ కాదు. అది మళ్ళీ నన్ను అడగకండి, ఎందుకంటే కామా తీస్తేనే వైరల్ అవుతుంది, లేకపోతే వైరల్ కాదు. అన్న మర్చిపోయినాం సో అట్లా అయిపోయింది అని అనుకోకండి, కంపల్సరీ తీయాలా. ఓకే, ఇట్లా తీసేయండి. ఇట్లా తీసేసి ఇక కామాలన్నీ తీసేయండి. సో ఈ కామాలన్నీ తీసేస్తేనే కంపల్సరీ మీకు వీడియో వైరల్ అవుతుంది. ఇట్లా మీ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను. ఇక్కడ కామా ఉంది కదా, ఈ కామా ఇట్లా, ఈ కామా అండ్ ఈ కామా అండ్ ఈ కామా. సో ఇవన్నీ తీసేయండి. తీసేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ చేసేయండి. ఇక్కడ మీకు సేమ్ టు సేమ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చిండ్రు కదా, ఇక్కడ కింద ట్యాక్స్ షార్ట్స్ రిమిక్స్ ఉంది కదా, దీనికి ఓకే చేసేస్తే ఇక్కడ మనకు ట్యాక్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ట్యాక్స్ అన్నమాట. ఈ ట్యాక్స్ కూడా మీరు ఏం చేస్తారంటే ఇవి తీసేయండి. ఇక పాతవి వర్క్ చేస్తలేవు, మనకు వ్యూస్ వస్తలేవు కదా, పాతవి వర్క్ చేస్తలేవు. దీన్ని తీసేయండి. సేమ్ ఇక్కడ పేస్ట్ చేయండి. అవే సేమ్ టు సేమ్. ఇప్పుడు కామా ఉన్నాయి కదా, ఆ కామా తీయకండి. ఇక కామా అవి రావు ఇక ఇందులో. సో ఎట్లా వస్తాయి ఇక్కడ ఇంటూ ఇవన్నీ ఇంటూ వస్తాయి అన్నమాట. సో అట్లా అన్నమాట కంపల్సరీ. సో ఇట్లా పేస్ట్ చేసి సింపుల్లీ మీరు ఇక్కడ సేవ్ చేయండి. గుర్తుంచుకోండి గ్యాస్, ఇలా ఎవరు చెప్పారు, కంపల్సరీ మీకు వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. ఇది అన్నమాట కీవర్డ్స్. ఇలా తీసుకోండి, వైరల్ కీవర్డ్స్ అన్నమాట. సో మీరు టైటిల్ అన్న పెట్టుకోవచ్చు, సింపుల్ ఏదైనా పెట్టుకోవచ్చు, కీవర్డ్స్ లో పెట్టుకోవచ్చు. టైటిల్ ఒకటి పెట్టుకున్నారు కదా, చికెన్ కూర ఎలా తయారు చేయాలి, సింపుల్ ఆ టైటిల్ పెట్టేయండి. తెలుగులో ఆడియన్స్ బాగా సెర్చ్ చేస్తున్నారు అనమాట. సో అట్లా పెట్టేయండి, కంపల్సరీ మీ వీడియో వైరల్ అవుతుంది. తెలుసుకున్నారు కదా కీవర్డ్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలా తీసుకోవాలి, వైరల్ కీవర్డ్స్ ఎలా తీసుకోవాలి మొత్తం తెలుసుకున్నారు కదా. ఇలా మీరు SEO చేసుకోండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. 10-20 వ్యూస్ వచ్చేది మీకు మంచిగా వ్యూస్ వస్తాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతున్నా. ఈ రోజు లాస్ట్ కోడ్ ఏంటంటే చూపిస్తా చూడండి, 29 ఇక్కడ డిస్ప్లే చేసిన చూడండి, 29 అనమాట. మొత్తం 6 అయినాయి కదా. నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, కంపల్సరీ మీకు ప్రమోషన్ చేస్తా. ఎవరైతే ఒరిజినల్ గా నాకు మెన్షన్ చేస్తారో, ఫుల్ వీడియో వాచ్ చేసి నాకు టైమింగ్ పెడతారు అండ్ కామెంట్ చేస్తారు కదా, కామెంట్ లో టైమింగ్ పెట్టండి. అండ్ ఏదైతే 6 కోడ్స్ డిజిటల్ 6 కోడ్ చెప్పానో అవి 6 కోడ్స్ కూడా మీరు డిస్క్రిప్షన్ లో పెట్టండి. డిస్క్రిప్షన్ లో కాదు, కామెంట్ లో పెట్టండి. డిస్క్రిప్షన్ అంటున్నా, కామెంట్ లో పెట్టండి. కామెంట్ లో పెట్టి నేను వీడియోలో ఏం అర్థమైంది మొత్తం నాకు మ్యాటర్ రాయండి. నాకు మ్యాటర్ రాస్తే నాకు అర్థమవుతుంది మీరు వీడియో చూసినరా లేదా అనేది. సో మీరు కాపీ చేయకండి. కామెంట్ లో వెళ్ళి ఎవరైతే కోడ్ పెడతారో ఆ కోడ్ మీరు కాపీ చేసి నన్ను పేస్ట్ చేస్తుండ్రు, అది మళ్ళీ మంచిది కాదు కదా. సో మీరు పూర్తిగా వీడియో చూడండి, వీడియోలో ఏముంది నాకు చెప్పండి, కంపల్సరీ మీకు ప్రమోషన్ చేస్తాను అనమాట. ఓకే, 5 మెంబర్కి అయితే ప్రమోషన్ చేస్తాను గాయస్. కంపల్సరీ వీడియో వాచ్ చేయండి, టిల్ కంపల్సరీ వీడియో వాచ్ చేస్తూనే ఉండండి. ఇంతవరకు వీడియో వాచ్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.